Hello friends, welcome back to our channel NRR Trend and Web 3.0 Voice of Network. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరికీ కూడా కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలియజేయాల్సినంత అవసరం ఏర్పడింది. ఈ పాయింట్స్ మీకు అందరికీ క్లారిటీ ఉంటే కానీ మెటాఫోర్స్లో ఉన్నటువంటి మెటాఫోర్స్ కాయిన్ గురించి కావచ్చు, మిగతా వాటి గురించి కావచ్చు ఒక అవగాహన రాదని అనిపించింది. అందుకే ఈ వీడియో మీకోసం. సో గుడ్ మార్నింగ్ నరేందర్ సార్, అమరేంద్ర సార్. మనకి జనరల్గా ఉన్నటువంటి అతి పెద్ద డౌట్ రెండు ఉన్నాయి. మొదటి వచ్చేసి మనకున్నటువంటి క్లాసిక్ కావచ్చు, టాక్టైల్ క్లాసిక్ కావచ్చు, లేదంటే యూనిట్వర్స్ కావచ్చు. దీంట్లో టీమ్ ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో 100% డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సెకండ్స్లో. ఇది మనకు తెలుసు. కానీ ఇప్పటి వరకు ఇన్ని కోట్ల కాయిన్స్ సేల్ జరిగినా కానీ ఒక్క రూపాయి కూడా ఎవరికి డిస్ట్రిబ్యూషన్ జరగలేదు. ఎందుకు జరగలేదు? దీనికి వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి? ఇది ఒక క్వశ్చన్ అయితే. రెండవది, కాయిన్ అనేది మన మెటాఫోర్స్ కాయిన్ అనేది రేటు పెరగడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, కారణాలు ఏంటి? ఈ రెండింటి గురించి ఒక క్లారిటీ కోసం మనం ఈ వీడియో చేస్తున్నాం. ఈ రెండు గురించి కొంచెం చెప్పగలరు? ఓకే సార్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మార్కెట్లో ఇప్పటి వరకు ఏదైనా కంపెనీ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన స్టోరీలు ఏంటంటే, మీరు ఈ ప్యాకేజీ పెట్టండి, ఈ డబ్బులు తీసుకెళ్ళి మా కంపెనీ సౌత్ ఆఫ్రికాలో మైనింగ్ చేస్తుంది అని చెప్తారు. మైనింగ్ అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే సింగరేణి బొగ్గు బావుల్లో మైనింగ్ చేసినట్టు, లేకపోతే కొన్ని ఖమ్మం జిల్లాల గ్రానైడ్ మైనింగ్ చేసినట్టు, ఇలాంటి మైనింగ్లో పెడుతున్నామని అనుకుంటాం మనం. కానీ క్రిప్టో భాషలో మైనింగ్ అంటే కాయిన్స్ తయారయ్యే ప్రాసెస్ను మైనింగ్ అంటారనమాట. అట్లా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు మార్కెట్లో మెటాఫోర్స్ గురించి మనం వెళ్ళి చెప్తున్నప్పుడు మనందరికీ ఎదురయ్యే క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ పెట్టే ప్యాకేజ్ డబ్బు ఏదైతే ఉందో ఇది ఎక్కడ మీరు ఏ రంగంలో పెడుతున్నారు, ఏ ఫీల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటారు. సో ఇప్పటి వరకు మార్కెట్లో మనం విన్న స్టోరీలన్నీ పచ్చి అబద్ధాలని రుజువైపోయినాయి. వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో ఇన్వెస్ట్ చేసి దాని మీద వచ్చే డబ్బుతో మళ్ళీ మనకు తిరిగి డబ్బులు ఇస్తారు అని స్టోరీలు చెప్పేవాళ్ళు. అవన్నీ కూడా డబ్బులు జమ చేసుకోవడానికి చెప్పే స్టోరీలు అవి. ఆర్ఓఐ ప్లాన్స్ మనం విన్నవన్నీ కూడా ఫెయిల్ కావడానికి ఇదే కారణం. అవన్నీ స్టోరీలు అనమాట. సో మెటాఫోర్స్ ఏం చేస్తుంది అని క్లారిటీ ఇవ్వాలని మనం వీడియో చేస్తున్నాం. ఎస్, మెటాఫోర్స్ ఏం చేస్తుందంటే, మెటాఫోర్స్లో మనం పెట్టే డబ్బు రెండు రకాలుగా ఉంటుంది. ఫస్ట్, క్లాసిక్లో స్లాట్లు కొనడానికి పెడతాం. ఆ స్లాట్లు కొనడానికి పెట్టే డబ్బు కమ్యూనిటీకే ఇన్స్టెంట్గా డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. 100% డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. అంటే కమ్యూనిటీ అంటే ఎవరు? మన సీనియర్స్ అనుకోండి. ఇప్పుడు నేను వచ్చిన నాకన్నా ముందున్న వాళ్ళంతా కమ్యూనిటీ సీనియర్స్. వాళ్ళకి ఆ ప్రాసెస్లో ఎవరికి వెళ్ళాలనో వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే, మన డబ్బులు మనకే ఇస్తున్నాడు కదా, అది రొటేషన్ కదా, డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అని అంటున్నారు. దానికి క్లారిటీ. మన డబ్బు మనకే ఇస్తున్నాడు. మన డబ్బు మేనేజ్మెంట్ తీసుకోవట్లేదు. ఇక్కడ మన డబ్బు కమ్యూనిటీకే ఇస్తున్నాడు. సో నేను వచ్చినప్పుడు సీనియర్స్కి వెళ్తుంది, ఆ సీనియర్ వచ్చినప్పుడు ఆ పైన సీనియర్కి వెళ్తుంది, నా డౌన్లో ఎవరైనా వచ్చినప్పుడు నాకు వస్తుంది. సో ఇట్లా మనకి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఎందుకు ఇది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అంటే, ఇది మెటాఫోర్స్ అనేది చాలా వెరీ బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం. ఇంకా దాదాపు 100 కోట్ల కమ్యూనిటీ కావాలి మనకు. ఇవాళ ఎంత ఉంది మన కమ్యూనిటీ? జస్ట్ 18 లక్షలే. సో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది మనం బిగినింగ్లో ఉన్నాం. అందుకోసమే ఈ ప్రాసెస్ అన్నీ నడుస్తూ ఉంటుంది. అయితే మన డబ్బు మనకు కమ్యూనిటీకి డిస్ట్రిబ్యూషన్ అయినా కొన్న వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ కొన్న వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్ ఉంటుంది. ఏముంటుంది? ఒకప్పుడు SFC కాయిన్స్ ఇచ్చారు, దాని మీద రాయల్టీ ఎలిజిబుల్ అయ్యారు. ఇప్పుడు మనకు TR టోకెన్స్ ఇస్తున్నారు. TR టోకెన్స్ మీద రేపు ఫోర్స్ కాయిన్లు రాబోతున్నాయి ఫ్రీగా. ఈ ప్రాసెస్ అయిపోగానే టాక్టైల్ గూడ్స్లో మనకు లాయల్టీ బోనస్ పాయింట్స్ ఇవ్వబోతున్నారు. దాని మీద లాయల్టీ ఇన్కమ్ సంపాదించబోతున్నాం. ఇట్లా ఉంటుందన్నమాట బెనిఫిట్స్ అనేది. సో క్లాసిక్లో పెట్టే డబ్బు స్లాట్లు కొనడానికి కమ్యూనిటీకి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, యూనిటీవర్స్లో టైర్లు కొట్టాం.
ఈ టైర్లు కొనే డబ్బు ఐదుగురి అప్లయన్స్కి షేర్ అయిపోతుంది. అది కూడా ఇన్స్టెంట్గా 100% వెంటనే అయిపోతుంది, డిస్ట్రిబ్యూషన్ అంటే కమ్యూనిటీకి అయిపోతుంది. ఇక మూడోది కైన్ కొనడానికి పెట్టే డబ్బు. ఇందాక సంతోష్ సార్ అడిగినట్టు ఎక్కడ పోతుంది డబ్బు? ఎక్కడికి పోవట్లే. ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది, అందులోకి ఆ డబ్బు వెళ్తుంది. ఆ డబ్బు లాడో గారు వాడుకోవడానికి లేదు, మనకు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కూడా లేదు. మరి ఏం చేస్తారు ఈ డబ్బు? ఒక రకంగా చెప్పాలంటే కైన్ హోల్డర్స్ యొక్క ఉమ్మడి ఆస్తి, అది ఉమ్మడి సంపాదన, ఉమ్మడి ధనం. అది దాన్ని ఏం చేస్తారంటే రేపు కైన్ ఓపెన్ మార్కెట్లకు వచ్చిన తర్వాత ఆ కైన్ స్టేబుల్గా ఉండడానికి, ఆ కైన్ ఎప్పుడు మార్కెట్లో పూర్తి డౌన్ కాకుండా ఉండడానికి, బ్యాలెన్స్ చేయడానికి ఆ ఫండ్ అనేది బ్యాక్గ్రౌండ్ సపోర్ట్గా, మనిషికి ఒక వెన్నెముక ఎట్లా ఉంటుందో అట్లా ఒక కైన్కు ఫండ్ అనేది వెన్నెముకగా ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూసిన చాలా కైన్స్, అవన్నీ కైన్స్ కావు, మనం విన్నాయి టోకెన్స్. ఆ వచ్చిన డబ్బు కూడా వెంటనే కొంత కమ్యూనిటీకి ఇవ్వడము, వాళ్ళు వాడుకోవడం. అక్కడ జీరో ఏముండదు. అందుకోసమే ఫస్ట్ ఆ టోకెన్ అనేది కైన్ గా మారదు, ఆ ప్రాసెస్ కంప్లీట్ కాదు కనుక ఓపెన్ మార్కెట్లకు రాదు. అది మోసాలు జరుగుతూ వచ్చినాయి అనమాట. కానీ మెటాఫోర్స్ చెప్పాలంటే చెక్ బౌన్స్ అయినట్టుగా. ఎస్, అంతే. చెక్ ఇస్తాడు కానీ అక్కడ ఫండ్ ఉండదు బ్యాంకులో. కానీ ఇక్కడ మెటాఫోర్స్ ఏంటంటే కైన్ ఇస్తున్నాడు అంటే మనకు అక్కడ ఫండ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు లెక్క అనమాట. సో ఈ రెండు విషయాలు క్లారిటీగా మనం మార్కెట్లో చెప్పాల్సిన అవసరం ఉంటుంది, అర్థమయ్యేటట్టు. కొంతమంది అడిగే డౌట్ ఏంటంటే సార్, కైన్ రేటు ఎవరు పెంచుతున్నారు, అది ఎలా పెరుగుతుంది అని చాలా మంది అడుగుతున్నారు. ఎస్, కైన్ రేటు ఇప్పుడేమో యూనివర్స్ మల్టీ మైనింగ్ సిస్టంలో పెరుగుతుంది. రేపు కైన్ రేటు ఓపెన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత డిమాండ్ అండ్ సప్లైని బట్టి కైన్ రేటు పెరుగుతుంది. సో ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు ఎవరు పెంచుతున్నారంటే వైట్ పేపర్లో డిజైన్ చేసిన ప్రకారము మనం మొత్తం 58 కోట్ల సుమారు టోటల్ సప్లైలో దాన్ని దాదాపు 22 బిగ్ బ్లాక్స్గా, ఒక్కొక్క బిగ్ బ్లాక్లో 10 మైనర్ బ్లాక్స్గా దాన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. సో బ్లాక్ చైన్లో ఇదంతా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఎగ్జాంపుల్ 58 కోట్లలో 50% ఫస్ట్ బిగ్ బ్లాక్లో ఉన్నాయి, అంటే దాదాపు అంటే 58 కోట్లలో 80% కమ్యూనిటీకి ఇస్తున్నారు కనుక, అంటే 46 కోట్లు. 46 కోట్లలో 50% ఫస్ట్ బిగ్ బ్లాక్ 23 కోట్లు. ఈ 23 కోట్లు మైనర్ బ్లాక్స్ మళ్ళీ 10. ఒక్కొక్క మైనర్ బ్లాక్ కంప్లీట్ అయ్యే కొద్దీ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఇక్కడ లాడో పెంచడు, మనం పెంచం. కమ్యూనిటీ కొంటుంటే ఆ సంఖ్య అయిపోతుంటే, మైనింగ్ అయ్యి వస్తుంటే కైన్స్, దాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. ఇది ఎప్పటిదాకా అవుతుంది? యూనివర్స్ మల్టీ మైనింగ్ సిస్టమ్ కంప్లీట్ అయ్యే వరకే ఈ ప్రాసెస్ జరిగేది. సో ఫైనల్గా ఏదైతే ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్తో కైన్ ఓపెన్ మార్కెట్లోకి వస్తుంది. లైఫ్ టైం ఫోర్స్ కైన్ యొక్క రేటు అక్కడ స్థిరపడిపోతుంది. ఇక అంతకన్నా మించి తక్కువ చేయడానికి ఎవరికి అవకాశం ఉండదు అనమాట. సో ఇదొక పాయింట్. ప్రధానంగా ఇవే కదా సార్ మనకు. ఇంకొకటి కైన్ మార్కెట్ అంటే మనం మార్కెట్ లోకి వచ్చేటప్పుడు అన్ని ఎవరు కొంటారు, ఎవరు అమ్ముతారు అనేది చాలా మందికి డౌట్ ఉంది. మన ఫోర్స్ కైన్ గురించి చూస్తే 58 కోట్లలో 8% కైన్స్ లిక్విడిటీ పూల్ అంటారు. అంటే రేపు ఓపెన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత కమ్యూనిటీతో ఉన్న కైన్స్ ఒక ఆప్షన్ వస్తుంది మనకు, స్టేకింగ్ ఆప్షన్. కమ్యూనిటీ చేతిలో ఉన్న 80-90% కైన్స్ మనం స్టేకింగ్లో పెడతాం. మినిమం 1 year 2 year పెడతాం. పెట్టినందుకు మనకు బెనిఫిట్ వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే వడ్డీ వస్తుంది, మన భాషలో చెప్పాలంటే. అది మన బెనిఫిట్ని బట్టి మనం ఇష్టంగానే పెడతాం. ఇక్కడ కష్టంగా కాదు, ఇష్టంగా పెట్టే ప్యాకేజీలు ఉంటాయి. ఇదొక కైన్స్ స్టేకింగ్లో పెట్టడానికి ఉంటుంది. రెండోది ఏంటంటే, మరి మా ఓపెన్ మార్కెట్లో ఎవరు అమ్ముతారు? మన 8% ఏవైతే ఉన్నావో అవి ఓపెన్ మార్కెట్లో ఉంటాయి అమ్మడానికి, లిక్విడిటీ పూల్. సో అవి అమ్ముతాము. ఆ వచ్చే డబ్బు కూడా స్మార్ట్ కాంట్రాక్ట్లో ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ జరగదు ఇక్కడ. లాడో తీసుకోడు, మనకు పంచడు. మనం మా యూనివర్స్ మల్టీ మైనింగ్ సిస్టంలో కొన్న డబ్బు, ఈ 8% అమ్మగా వచ్చిన డబ్బు ఈ టోటల్గా స్మార్ట్ కాంట్రాక్ట్లో జమ అవుతూ ఉంటాయి.